నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. రామారెడ్డి కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా దక్ష యజ్ఞం, రథోత్సవం తదితర కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని సన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయంలో స్వామివారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాలలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఆదివారం గణపతి పూజతో ప్రారంభమైన కాల భైరవ స్వామి జన్మదిన వేడుకలు గురువారం రథోత్సవం, దక్ష యజ్ఞంతో ముగిశాయి. అదిగదిగో బైరయ్య చూడు, అందంగా మెరిసేను నేడు, ఊరంతా ఊరేగుతుంటే ఉత్సవాల దండి చోరు, ఎండికొండ బైరయ్య స్వామికి ఎరకోటి పూజలు జరగవట్టెను. గ్రామంలో రామారెడ్డి మండలంలో మరి దక్షిణ కాశీ అభివృద్ధి చెందిన ఆలయాన్ని మరి మనమందరం కూడా ఈరోజు కాలభైరవ స్వామి ఆధ్వర్యంలో వచ్చే 3 సంవత్సరాల్లో సుమారు 50,000 కోట్లకి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఈ కాలంలో తిరుమల గ్రామాలే కాకుండా పక్కన జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కాలభైరవ స్వామి వస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మరి కాలభైరవ స్వామి రావాలని ఆయన అనుకున్న కుటుంబాన్ని కోరుకుంటూ
రైతు ఉత్పత్తిదారుల సంస్థలు తమ కార్యకలాపాల్లో భాగంగా కామన్ సర్వీస్ సేవలు ఉపయోగించుకోవచ్చని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చబడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతులు సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం కామారెడ్డి పట్టణంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల వ్యాపార వైవిధ్యీకరణ మరియు సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కామన్ సర్వీస్ సెంటర్లు కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతులు సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత షేర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఖర్చుల నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని ఎఫ్పిఓల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటించారు. ఇందులో భాగంగా తావే మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా తావే మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. లబ్ధిదారులకు బట్టలు స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తాడ్వై గ్రామంలో 55 ఇండ్లు మంజూరు కాగా 38 ఇండ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇంకా 17 ఇండ్ల నిర్మాణ పనులు కావాల్సి ఉందని చెప్పారు. అర్హులైన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల కోసం సెకండ్ లిస్టు అధికారులు తయారు చేస్తున్నారన్నారు. అలాగే 1,77,000 రూపాయల విలువ గల CMRF చెక్కులను 4 లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు కృష్ణాజివాడి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. MGNRGS కింద 12 లక్షలతోని కొత్త భవనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు సంతోషంగా అందరికీ చప్పట్లతో ఒకసారి గట్టిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, అధ్యక్షులు, మరి మండల మహిళా అధ్యక్షులు, మహిళా సీనియర్ నాయకులు, వారితో పాటు యూత్ కాంగ్రెస్, NSUI, పత్రికా విలేకరులు మరియు తాడ్వాయి ప్రజలందరూ కూడా ఈరోజు 12 లక్షలతోని అంగన్వాడీ భవనాన్ని మనం MGNRGS కింద ఓపెన్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంగన్వాడీ అనేది చిన్నపిల్లలకు నేను ఎమ్మెల్యే కాకముందు కూడా చాలా గ్రామాలు తిరిగినప్పుడు చెట్ల కింద ఆడ కిరాయి దాంట్లో అంగన్వాడీ పిల్లలు, చిన్న పిల్లలు పైన చెట్టుకి కింద పడిపోయేటట్టు ఆకురు బట్టి అట్లాంటి పరిస్థితి అమలు. అంగన్వాడీ తల్లులు ఇక్కడే ఉన్నారు, సూపర్వైజర్ ఉన్నారు. మరి చాలాసార్లు నేను కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్లో కానీ, సీఎం గారితో కానీ, మరి పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కానీ చాలాసార్లు నేను ప్రపోజల్స్ పెట్టిన. ఎందుకంటే అన్ని అంగన్వాడీ కేంద్రాలు కొత్తవి కట్టాలా. చాలా దగ్గర రెంట్ లైన్లో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో పాత బిల్డింగ్లో అవి ఎప్పుడు కూర్చుందో తెలియదు. అందుకొరకే నేను ఏదైతే ప్రపోజల్ పెడతామో కొన్ని గ్రామాలు వచ్చినాయి. ఇప్పుడే బ్రాహ్మణపల్లిలో కూడా 12 లక్షలతో కొత్తది ఓపెన్ చేసుకుని వస్తున్నాం. ఇలా తాడవేల ఓపెన్ చేస్తున్నాం. ఇట్లా అన్ని గ్రామాల్లో కూడా కొత్త గ్రామ పంచాయతీలు కావాలి, కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఉండాలి. తనకు తెలియకుండా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ నిరసన చేపట్టింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన సంఘ సభ్యులు బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర మండలం అడ్లూరు ఎల్లరెడ్డి గ్రామంలో స్నేహ మహిళా పొదుపు సంఘం సభ్యురాలైన త్రివేణి అనే మహిళా సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి 15 లక్షల లోన్ మంజూరు చేసుకున్నారని ఆరోపిస్తూ మహిళా సంఘం ఎదుట త్రివేణి అనే మహిళ ధర్నా చేపట్టింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన త్రివేణి 1999 నుంచి స్నేహ మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉంటుంది. గతంలో ఆమె తెలుగు సంతకం చేసేది. తన సంతకాన్ని ఫోర్జరీ చేస్తున్నారన్న అనుమానంతో ఇంగ్లీషులో సంతకం చేస్తోంది. అయితే 3 ఏళ్ల క్రితం తనకు రుణం అవసరం లేదని చెప్పినా ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రూప్ పేరు మీద 15 లక్షల రుణం తీసుకున్నారు. గతంలో ఇదే విషయమై అధికారులను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గత నెలలో పీడీకి ఫిర్యాదు చేసింది. అయినా పట్టించుకోకపోతే గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా సంఘం సభ్యులను పీడీ పిలిపించారు. ఆ సమయంలో సంతకం ఫోర్జరీ చేసినట్లు సంఘ సభ్యులు ఒప్పుకున్నారని ఆ మహిళ పేర్కొంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తీసుకున్న రుణాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సమైక్య భవనం ముందు నిరసనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ కూర్చుంటానని పేర్కొంది. అందరూ అంత వాళ్ళకు అంత ఇంట్రెస్ట్ లేకుంటుంది ఆమె. చెప్పకుండా తీసుకున్నారు. ఆ లోన్ తీసుకున్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది? అది ఎట్లా తెలిసింది? లోన్ తీసుకున్న రోజు పెడితే ఇంగ్లీష్లో అది కూడా ఫోర్జరింగ్ చేశారు. ఫోర్జరింగ్ చేసి 15 లక్షలు లోన్ తెచ్చుకుంటూ మేడం అడిగిందట మేది మరి అని అడిగితే ఆమె కింద కూర్చుంది, ఆమెకు హెల్త్ బాగాలేదని చెప్పిండంట. నాకు హెల్త్ మంచిగానే ఉంది, నాకు అన్ని బాగానే ఉంది. బుక్లో సంతకం పెట్టా కదా, అక్కడికి పోలేను కానీ బుక్లో పెట్టా. నిన్న పోయిన బ్యాంకుకు, నిన్న పోతే మీదే సంతకం అని అంటాడు. సరే ఇక్కడ ఉంది, నేను ఇంగ్లీష్లో సంతకం పెట్టింది ఇక్కడ ఉంది. నా చేసుకోకుండా కూడా లాక్లో వేసుకొని పోయిందంటే నా పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. సారిగా ఎన్ని మాకు కౌన్సిలింగ్ పెట్టిండి, కౌన్సిలింగ్ పెట్టి అడిగిండు. కింద చెప్పకుండా తీసుకున్నారు. ఆ లోన్ తీసుకున్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది? అది ఎట్లా తెలిసింది? లోన్ తీసుకున్న రోజు గ్రూప్కు పోతారు కదా అక్కడ బ్యాంకు. నా పేరు షేకెళ్ళి త్రివేణి, మాజీ ఎంపీటీసీని నేను సార్. ఎందుకంటే నాది 23వ సంవత్సరంలో 2023లో నాకు తెలియకుండా తెలుగులో నేను 99 నుంచి గ్రూప్లో ఉన్నాను సార్. గ్రూప్లో ఉన్న నుంచి తెలుగులోనే సంతకాలు పెట్టాను. నా ప్రజా న్యాయంలో కూడా తెలుగులోనే సంతకాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఫ్రోజరింగ్లు చేస్తున్నారు తెలుగులో సంతకాలు అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టాను సార్. ఇంగ్లీష్లో పెడితే కూడా పోయి మళ్ళీ అక్కడ బ్యాంకులో లోన్ తీసుకునే రోజు ఇంగ్లీష్లో ఆమెకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఫ్రోజరింగ్ చేసి సంతకం నది 15 లక్షల లోన్ తీసుకున్నారు. స్నేహ మహిళా సంఘం అది సార్. ఇది తీసుకొని వాళ్ళు ఎవరు ఎన్ని పంచుకున్నారో నాకు తెలియదు. నేను మాత్రం లోన్ తీసుకోలేదు, అక్కడికి పోలేదు, బ్యాంకుకి పోలేదు. ఆమె మేడం అడిగితే రమాదేవి మేడం ఏదో మా అమ్మాయి లేదు అని అడిగితే ఆమెకు హెల్త్ బాగాలేదని చెప్పి 15 లక్షల లోన్ నాకు ఫోర్జరింగ్ చేసి ఇంగ్లీష్లో సంతకం తీసుకొచ్చుకున్నారు సార్. తీసుకొచ్చుకొని ఎవరెంత పంచుకున్నారో కూడా నేను గ్రూప్లోకి రాలేను, నాకు తెలియదు సార్. వెళ్ళిపోయినా. లోన్ 15 లక్షలు స్నేహ మహిళా గ్రూప్ సంఘం. ఆమె పేరు వరలక్ష్మి, లింగం సార్. వీళ్ళు మళ్ళీ అందరు జెంట్స్, వాళ్ళ మున్నాళ్ళ పేర్లు కూడా అందరికీ చెప్పమంటే కూడా చెప్తా. ఇప్పుడు మీ సంతకం పోటీ దీనిపైన మీరు అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారమ్మా? నిన్ననే చూసినా, ఇవాళ ధర్నాకు కూర్చున్నా చేసా. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళందరూ వస్తామన్నారు. వచ్చినాక ఆయన దగ్గర ఇవ్వమంటే రేపు సమాచార చట్టం నుంచి కంప్లైంట్ ఇచ్చి నాకు ఫోర్జరీ కాగితం కావాలండి, అది నేను సంతకం పెట్టినా కదా దాంట్లో, మీరు సంతకం నాదే అంటున్నారు కదా బ్యాంక్ మేనేజర్ గారు, నాకు ఆ కాగితం కావాలని రేపు సమాచార చట్టం నుంచి రేపు పోయి అక్కడ అప్లికేషన్ ఇచ్చేసి కావాలండి వేడుకొని వస్తా. లేకపోతే అధికారులు వచ్చిన తర్వాత మీడియా ఏం చేసినా మొన్న నవంబర్ 10 నాడు కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఇచ్చేస్తే ఆ చర్య దాని మీద ఆయనకు ఏమనిపించిందో తెలియదు. ఆ రోజు మాత్రం పిలిపించి మాట్లాడిండు. మాట్లాడి 15 లక్షల లోన్ తీసుకుని ఫోర్జరింగ్ అయింది, సంతకం నిజం అని చెప్పి బెదిరించి పంపించిండు అందరికి. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT,
ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించుకోవడం బీసీల హక్కని జేసీ నాయకులు అన్నారు. జనాభా దమాషా ప్రకారం బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీలపై చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని ప్రధాన డిమాండ్తో బీసీ రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. సందర్భంగా బీసీ జేసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లు సాధించుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎవరు ఇస్తేనో తీసుకునేది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఉన్న శ్రద్ధ బీసీలకు కల్పించడంలో లేదన్నారు. రాజకీయంగా ఓటు బ్యాంకు కోసం మాత్రమే బీసీలను అగ్రవర్ణాలకు చెందిన నాయకులు వాడుకుంటున్నారని చెప్పారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరపాలని, లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కడికక్కడ నిందిస్తామని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు వెంటనే అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అది యాక్చువల్ జరిగేది అదే. తెలంగాణలో వచ్చింది కాబట్టి మా దగ్గర ఎందుకు అని అడుగుతారు ఖచ్చితంగా. అడిగినప్పుడు ఇంకొక రిజర్వేషన్ కూడా ఇప్పుడున్న కేంద్ర మరి ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఎంత శాతం ఉన్నారు దేశమంతా ఊర్లో 90% బీసీలు ఉన్నారు, ఒక 9% జై బీసీ. ఈరోజు ఏదైతే బీసీ రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లు అనేది విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు కామారెడ్డి ఉద్యమాల పురిటిగడ్డైనటువంటి కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా మీద ఈరోజు బీసీ పూర్వ దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అనేది మా హక్కు, రాజ్యాంగం కల్పించినట్టు మా హక్కు. 15/4/64 భారత రాజ్యాంగం ప్రకారము మీ బీసీ రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్షం కాదు, ఇది కేవలం మా హక్కు. జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్లు మాకు కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద 103 రాజ్యాంగ సవరణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు 9వ షెడ్యూల్లో చేర్చి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం బీసీల మీద ఎందుకు ఇంత చిన్న చూపుతుందో మేము ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే బీసీలకు మొదటి నుండి బీజేపీ అనేది బీసీల మీద కపట ప్రేమను చూపిస్తుంది. వాళ్ళు కేవలం రాజకీయంగా ఓటు బ్యాంకు కోసం మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఏ ఒక్క అగ్రవర్ణాలు కావచ్చు, ఏ ఒక్క ఓసీలు కావచ్చు రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ఏ ఒక్క ధర్నాలు కానీ పోరాటాలు ఏ ఒక్కరు చేయకుండా కూడా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం కోసం 103 రాజ్యాంగ సవరణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం బీసీలను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది? మీ బీసీలు అంటే మీకు కేవలం ఓటు బ్యాంకు కోసమే ఉన్నారా? మీరు ఈ విధంగా మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉండే అగ్రవర్ణాలైనా కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మీరు తేల్చుకో
తెలుసుకోవాల్సింది ఇప్పుడు మాతోటి మీ బీసీల బహుజన రాజ్యాధికారం దేశాన్ని మేము బీసీల పోరాటం జరుగుతుంది. మేము ఓన్లీ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని మిల్లర్లు తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని సిపిఎం నాయకులు అన్నారు. మిల్లర్లు రైతులను దారుణంగా మోసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒక క్వింటాలకు 5 నుంచి 8 కిలోల వరకు తరుగు తీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&D అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడారు. తరుగు పేరుతో రైస్ మిల్లర్లతో అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేస్తూ రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్లేసరికి తరుగుపేట బస్తాకు 5 కిలోల కోత విధిస్తున్నారని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్ల పెత్తనం ఎక్కడిదని ప్రశ్నించారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి డబ్బులు మంజూరు చేస్తోందని, మధ్యలో రైస్ మిల్లర్లు పెత్తనం సాగిస్తూ రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచాయన్నారు. ప్రభుత్వం ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామని చేతులు దులుపుకుందని, ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైస్ మిల్లర్ల దోపిడీ ఏదైతుందో ఇది పెరిగిపోయింది. రైతులను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. రైస్ మిల్లర్ల దోపిడీని వెంటనే ఆపివేయాలి. నా వైపు అధికారులు కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక లారీలో 450 సంచులు పడితే దాంట్లో 18,000 కిలోలు ఉంటే ఒక బ్యాగ్కి 3 నుంచి 5 కిలోలు ఈరోజు తరుగు పేరు మీద ఈ రైస్ మిల్లర్లు కొట్టేస్తూ ఉన్నారు. అట్లా ఒక లారీ ఇంకా దాదాపు 12 నుంచి 15,000 వీళ్ళు కొట్టేస్తాను. అధికారులు ప్లస్ రైస్ మిల్లర్లు కుమ్మక్కై జరుగుతూ ఉన్నది ఈ దోపిడీ. కాబట్టి ఈ దోపిడీని వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ దోపిడీ ఇంకా రికవరీ రైస్ మిల్లర్లు ఏదైతే దోపిడీ చేస్తున్నారో ఆ రికవరీ కూడా చేయాలని చెప్పేసి ఆ గన్ని సంచులు కూడా తిరిగి ఇవ్వకుండా గన్ని సంచులు కూడా వాళ్ళు రైస్ మిల్లర్లు కొట్టేస్తూ ఉన్నారు. సెంటర్లకు సంబంధం లేకుండా రైస్ మిల్లర్లు డైరెక్ట్ కొంటా ఉన్నారు. అది కూడా ఆపాలని చెప్పేసి కొనుగోలు సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.